శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి 12వ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం. ఒక విధంగా 12వ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు చాలా కాలంగా జాతకుడు దేని మీద అయితే మనసు పెట్టుకున్నాడో, ఏదైతే చేద్దాం అనుకున్నాడో అవి ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. తన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి, తనతో ఇష్టంగా ఉన్నవాన్ని, ఇష్టమైన వాన్ని కలుసుకోవడానికి, ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో 1-2 రోజులు ప్రశాంతంగా గడపడానికి అవకాశం ఈ రాశి వారికి ఈ వారంలో కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఒక కొత్త పరిచయం కొంత ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. వారికి మీరు విలువైనటువంటి అపురూపమైనటువంటి బహుమతి ఏదో ఒక కానుక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, అంటే భార్య, పిల్లలు, సిస్టర్స్, వాళ్ళకి కొన్ని పట్టు వస్త్రాలు, బట్టలు పెట్టడం, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, పూజా కార్యక్రమం పేరుతో వాళ్ళని సత్కరించడము జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఇక ప్రధానంగా కేతువు లాభస్థాన సంచారం వల్ల ఎక్కువ గురువు గారి ఆశీర్వాదం పొందడం కానీ, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారి ద్వారా మీకు ఒక శుభం కలగడం కానీ, వారి ద్వారా మీకు కొన్ని ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా భగవంతుడి అనుగ్రహం కూడా, విఘ్నేశ్వరుడు ఆరాధన వల్ల, వినాయకుడిని పూజించడం వల్ల మీరు అనుకున్నది సాధించడానికి కొన్ని అడ్డంకులు కూడా తొలగే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఎటువంటి గ్రహంతో కలగకుండా ఈ కేతు 11వ స్థానంలో సంచరించడం వల్ల మీకు ఈ విఘ్నేశ్వరుడు ఆరాధన వల్ల మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఇక స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. గతంలో ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, మానివేయడం కానీ, అనారోగ్య కారణాల వల్ల, వేరే కారణాల వల్ల మళ్ళా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అంటే గతంలో మీరు రిజైన్ చేసిన కంపెనీకే మళ్ళా చేరినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నాడు. మరి ఆ కారణం వల్ల మీరు ఏదైనా గతంలో ప్రయత్నం చేసి వదిలివేసింది తిరిగి పొందే అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు కంప్లీట్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం మానేసి ఉద్యోగంలో చేరాలనుకున్నా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారంలోకి మారాలన్నా ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి సమయం. అలాగే అటు మీరు రాజకీయ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న కొన్ని కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి మారే అవకాశం ఉంది. దానికన్నా పై వృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉంది. రెగ్యులర్గా చేసే ఉద్యోగులు అయితే ప్రమోషన్ లాంటిది పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ 2 విషయాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఒకటి, తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం. ఆ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుకి దిగ్బలుడైనటువంటి రవి దశమస్థాన సంచారం. అంటే దశమంలో రవి దిగ్బలుడు, అంటే ఉచ్చ గ్రహంతో సమానమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వృత్తిలో ప్రమోషన్ కానీ, అలాగే హోదా పెరగడం కానీ, కొత్త ఉద్యోగాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. అవి మరింత హోదాకరంగా ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో ఇంటర్వ్యూలు ఇచ్చి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీ యొక్క ఉద్యోగ ఆర్డర్ లెటరు త్వరలో పొందే అవకాశం ఉన్నది. అలాగే ఇదే వారంలో బుధుడు భాగ్యాధిపతిగా రాజ్యస్థాన ప్రవేశం కూడా జాతకుల యొక్క ఉన్నత స్థితికి, అభివృద్ధికి కారణం తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ జాతకుడికి చాలా సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యాస్టేజ్గా గతంలో చెప్పినట్టు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా జీవితంలో పొందే అవకాశం ఉంది. కాబట్టి దేని మీద కూడా అతిగా ఆశ పెట్టుకోవద్దు.
కృత్రిమైనటువంటి ఈజీ మనీ కోసం ఆశపడకుండా రియల్టీగా మీ టాలెంట్ ప్రకారం మీకు ఉన్న దానితో ప్రయత్నం చేస్తే మీ అర్హత బట్టి మీకు ఏదైనా మీరు ఈ వారంలో సాధించవచ్చు. తులారాశి వారికి ఆగస్టు నెలలో పరిహారాలు. ముందుగా శని రాశి వారికి యోగకారకుడు, కేంద్ర కోణాధిపతి, అటు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం. 6వ స్థానంలో అనుకూలమైన స్థితిలోనే ఉన్నాడు. ఓకే, వక్రగమనం పొంది ఉన్నాడు, మరింత బలవంతుడై ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రయత్నం మాత్రమే, ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంటే మీ ప్రయత్నం శని భగవానుడికి తెలియాలన్నా ఒక సింపుల్ రెమెడీ కంప్లీట్గా చేసుకోవడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు, సంతానపరంగా ఉన్నటువంటి పిల్లలతో విభేదాలు అవ్వచ్చు, పిల్లలు మీ మాట వినకపోవచ్చు, కొంతమందికి సంతానం లేట్ అవ్వచ్చు, కలకపోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇంటి పరంగా ఇంటి మీద అప్పు ఉంది, తీరడం లేదు, మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంది, రావడం లేదు, తల్లిగారికి అనారోగ్యం లేదా తల్లిగారితో విభేదాలు, ఇవన్నీ కూడా పరిహారం అవ్వాలంటే ది సింపుల్ రెమెడీ ఏంటంటే, మరి ఏ రోజన్నా పర్వాలేదు, ఇంపార్టెంట్గా శనివారం రోజు శని హోర లేదంటే గురుహోర, ఏదైనా చెరువులో ఈ చేపలే పెంచుతూ ఉంటారు, చేపల చెరువు అవచ్చు, ఏదైనా చెరువులో చేపలకి గోధుమ పిండితో, అంటే గోధుమ పిండి ఉండలా చేసి లేదంటే బార్లీ ఉండలుగా చేసి ఓపిక్గా ఎన్ని 19 లేదు 190 సింపుల్గా ఆహారంగా చేపలకి వేయడం వల్ల ఒకటి పరిహారం అవుతుంది. అంటే ఏదో ఒకసారి చేస్తే అవ్వదు, కనీసం కొన్ని వారాల పాటు రెగ్యులర్గా అదే టైంలో పర్టికులర్గా చేయడం మంచిది. లేదంటే ఒక 8 రోజులు, ప్రతిరోజు ఒక 8 రోజులు చేయండి. అలాగే ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మనకి ఇంకొక గ్రహం కూడా అనుకూలంగా ఉన్నాడు, కేతువు లాభస్థానంలో ఉన్నాడు. వైరాగ్యకారకుడు అయినప్పటికీ కూడా ఏదైతే మీకు కోరిక ఉందో అది తీర్చడానికి 11వ స్థానంలో కేతువు రెడీగా ఉంటాడు. అంటే కేతువు అనుగ్రహం పొందాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన. ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నాడు. అంటే ఆదివారం రోజు విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో 108 ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉండదు. అలాగే 12వ స్థానంలో శుక్రుడు, అసలైన వాడు 12లో ఉండిపోయాడు, రాశ్యాధిపతి, బలహీనంగా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. మరి శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వెరీ సింపుల్. ఏంటంటే మీకు శుక్రుడు అంటే భార్య, పెళ్ళి అవ్వలేదంటే తల్లి, అక్క, ఈ విధంగా వాళ్ళతో ఏ స్త్రీతో మీకు విభేదాలు ఉన్నాయో, ఏ స్త్రీ మీకు ఇబ్బందులు కారణమవుతుందో ఆ స్త్రీకి పశువు కుంకాలు కానీ చీర, అంటే ఆవిడకి ఏదైతే సౌభాగ్య వస్తువులో లేదంటే వాటికి ఏదైతే అర్హత కలిగిన వస్తువులు నచ్చినవి బహుమతిగా సొంతంగా ఇవ్వండి. లేదంటే వాళ్ళకి ఎవరి ద్వారా పంపించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు, కంపల్సరీగా ఇవ్వండి. అలాగే శుక్రవారం రోజు ఒక ఏదన్నా దేవాలయంలో ఈవినింగ్ పూట, ఏ దేవాలయం పర్లేదు, ఈవినింగ్ పూట భక్తులకి జిలేబీ, ఒక శుక్రుడు కాబట్టి శుక్రుడికి 20 సంఖ్య, అంటే 20 సంవత్సరాలు దశ ఉంటుంది, 20 సంఖ్య వచ్చేలాగా జిలాబీలు ఎప్పుడు ఎవరికి ఏదైనా ఒక వస్తువు కూడా 2 వస్తువులు 2 జిలాబీలు చెప్పిన అక్కడ భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో శుక్రుడికి సంబంధించిన పరిహారం, అంటే పెళ్ళి అవ్వచ్చు, స్త్రీలతో విరోధం అవ్వచ్చు, మనీ సమస్యలు అవ్వచ్చు, ఏదన్నా మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.